యాత్ర ఇంకో 2 డేస్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఎంత సెన్సేషనల్ అయిందో తెలుగు ప్రేక్షకుల్లో అందరికీ తెలుసు. సో దాన్ని ఐడియాగా తీసుకొని పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్ మూమెంట్స్ని తీసుకొని మది రెడీ చేసిన స్క్రిప్ట్కి మా విజయ్ ప్రొడ్యూస్ చేయడం, మమ్ముట్టి గారు లాంటి ఒక లెజెండరీ యాక్ట్ చేయడం, దీని టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఈ సినిమా ఎప్పుడు చూస్తామని. సో ఆల్ ది బెస్ట్ మా విజయ్కి అండ్ మహీకి. మంచి సినిమా రాబోతుందని అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ గుడ్ సైన్, ఇంకా 2 డేస్ ఉండగానే ఆన్లైన్ బుకింగ్ అటు ఓవర్సీస్లో కానీ ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకోబోతుంది సినిమా. అంటే ఇవాళ ఓపెనింగ్ తీసుకుంటేనే ఆ సినిమాకి ఒక రెవెన్యూ మ్యాజిక్ జరుగుతుంది. సో ఓపెనింగ్ తీసుకోవాలి ఫస్ట్, సినిమాకు మంచి టాక్ రావాలి. సో ఓపెనింగ్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఒకప్పుడు సినిమా పర్వాలేదు బాగానే ఉందంటే మెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఇప్పుడు అలా లేదు, ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా. సో అలాంటి యాత్రకి అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాని అటు నైజాం, వైజాగ్ ఏరియాలో మా సంస్థ రిలీజ్ చేస్తుంది. సో రాజశేఖర రెడ్డి గారి ఆ పాదయాత్రలో జరిగిన మూమెంట్స్ ఆ రోజుల్లో టీవీల్లో పేపర్లో చదవడమే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఒక హీరో అయ్యాడు, అందరికీ తెలిసిందే. ఒక పాదయాత్ర తర్వాత, అంతకుముందు పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారిది మొత్తము లైఫే మారిపోయింది. అంటే తను ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ మన అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే ఒక డెసిషన్, జనాల కోసం ఏదన్నా చేస్తాడు ఒక నాయకుడు అని చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక రామారావు గారి తర్వాత మళ్ళీ మన రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారికి అంత ఇమేజ్ బిల్డ్ అయింది పబ్లిక్లో. సో అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఇతివృత్తంతో వస్తున్న యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 1.5 ఇయర్గా ఈ ఫిల్మ్ మీద వర్క్ చేస్తున్నామండి. యాత్ర ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది, February 8th. వెరీ ఎక్సైటెడ్ అండ్ very happy for whatever we have done. And last few interviewsలో మేము చెప్తున్నట్టే ఈ సినిమా రాజశేఖర రెడ్డి గారు పాలిటీషియన్ అండి. సో పాలిటిక్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫిలిం. ఏ పొలిటికల్ బ్యాషింగ్ లేదండి ఫిలింలో, నో కాంట్రవర్సీస్. ఇట్స్ అబౌట్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఇఫ్ యూ లైక్ ద ఫిలిం, ప్లీజ్ గో అండ్ సే ఇట్ టు ఎవ్రీబడి. అండ్ ఇది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్కి మాత్రమే కాదండి, ఎనీ ఫిలిం లవర్ కెన్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. 2 weeksగా you've been very supportive అండి, the press, electronic and the web media. Thanks for the media space. The rest has been told అండి, మేము ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది చెప్పారు. See, I mean, my only request is, see, we can have difference of opinion, వేరే ఇష్టాలు ఉండొచ్చు, difference of opinion ఉండొచ్చు, disagreements ఉండొచ్చు, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ డిస్రెస్పెక్ట్ సమ్మన్ అండి. నాకు ఒకరు ఇష్టం ఉండొచ్చు, దట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు హేట్ సమ్మన్. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు అది వైఎస్ఆర్ గారు మూవీ చేస్తున్నాం, మీకు ఆయనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోదు. ఐ మీన్, ఇఫ్ దేర్ మే పీపుల్ హూ మైట్ నాట్ లైక్ హిమ్, బట్ ప్లీజ్ బీ ప్లీజ్ బీ కైండ్ ఎనఫ్, అట్లీస్ట్ నైస్ ఎనఫ్, అండ్ నాట్ డిస్రెస్పెక్ట్ హిమ్ యాజ్ సచ్ అండి. We've done movie చేసాము, and now I am as well as curious and anxious as audience to see how it would fare, and let's hope for the best. Thank you.